హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు లేడీ బాస్ పార్ట్ 7. అషు సమాధానం చెప్పకుండా నేరుగా వచ్చి వాళ్ళ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని తన పక్కనే నిలబడ్డ యుధిర్ని కూర్చోమన్నట్టు చూసింది. అతను కూడా వేరే సోఫాలో కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళని కనీసం పలకరించకుండా కూర్చోమని కూడా అనకుండా ఉన్న అషుని చూసి అలివేణి నివ్వెరపోయింది. అషు ఇక కూర్చోమని చెప్పదని అర్థమయ్యి రాజునాథనే కూర్చున్నాడు. ఆయన పక్కనే సెటిల్ అయింది అలివేణి కూడా. చెప్పండి, ఎవరు మీరు? మేడంతో ఏ పని మీద వచ్చారు అని అడిగాడు యుధిర్. నువ్వెవరు అంది అలివేణి. మేడం పియ్యేని. పియ్యేనా? ఇతన్ని ఎప్పుడు పెట్టుకుంది? పాతవాడిని ఉద్యోగంలోంచి తీసేసిందా? వాడు నాకు చెప్పలేదేంటి మరి అనుకున్నాడు రాజునాథ్. ఓ చూడు పియ్యే, నువ్వు మేడం ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ పనులు చూసుకోవడానికి ఉంటే చాలు. ఇలా పర్సనల్ విషయాల్లో కూడా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి, పక్కకెళ్ళు అంది అలివేణి. వాళ్ళు ఎవరో తనకి తెలియదు కాబట్టి వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియక అశ్వుని చూశాడు యుధిర్. ఆమె ఏం మాట్లాడలేదు, కానీ ఆమె చూపు అర్థమయ్యి కదలకుండా అలాగే కూర్చున్నాడు. చెబుతుంది నీకేనయ్యా, మేము మా కుటుంబ విషయాలు మాట్లాడుకోవాలి, వెళ్ళు మరోసారి చెప్పింది అలివేణి. ఎప్పుడు వెళ్ళాలో ఎవరు చెప్తే వెళ్ళాలో నాకు తెలుసు. ఇది నా డ్యూటీ. నాకు చెప్పడానికి మీరెవరు అన్నట్టు ఘాటుగా రిప్లై ఇచ్చాడు యుధిర్. అతని సమాధానానికి గుడ్లు తలేసి అషు వైపు చూస్తుంది అలివేణి. వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అయిన వాళ్ళు వచ్చారన్న ఫీలింగ్ ఆమె మొహంలో ఇంచు కూడా కనిపించలేదు. ఇదేంటి ఈ పిల్ల మరీ ఇలా ఉంది? పిన్ని మామయ్య వస్తే పలకరింపు కూడా లేకుండా పని వాళ్ళ ముందు మాట్లాడేలా చేస్తుంది అనుకుని అసహనంగా చూసింది. మళ్ళీ తనే చొరవ తీసుకుని, చూడమ్మా, ఇలా మన కుటుంబ విషయాలు మన కింద పనిచేసే వాళ్ళ ముందు మాట్లాడుకోవడం పద్ధతి కాదు. అందుకే ఇంతలా చెప్తున్నాను. నీ పియ్యని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు అంది. మీరు నాతో ఏం మాట్లాడడానికి వచ్చారో చెప్పండి అంది అషు. ఆ మాటకి యుధిర్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా తనని చూసి నవ్వుకుంటున్నట్టుగా ఫీల్ అయింది అలివేణి. కోపాన్ని అణుచుకుంటూ వాళ్ళ అన్నయ్య వైపు చూసింది. విషయం చెప్పమన్నట్టు సైగ చేశాడు. ఇంకా తనే తగ్గి లేని నవ్వుని పులుముకుని, అష్క, నీకు మా మీద ఈ మాత్రం కోపం ఉంటుంది? మొదటి నుంచి మన రెండు కుటుంబాలకే పనిలేదు. నీ చిన్నప్పటి నుంచి మన మధ్య సరిగ్గా సంబంధాలు కూడా లేవు. ఒంటరిగా పెరిగావు. అందుకే మేము ఇలా నీకోసం ఇంటికి వచ్చినా ఎలా మాట్లాడాలో తెలియడం లేదు నీకు. నేను అర్థం చేసుకోగలను. నాకు మైత్రి ఎలాగో నువ్వు అంతే, కాబట్టి కోపం కూడా ఏం లేదు. ఇప్పుడు మేము వచ్చిన విషయం ఏంటంటే, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? ఇన్నాళ్ళు మీ తాతయ్య ఉన్నారుగా అని మేము నిన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన కాలం చేశారు. ఇంత ఆస్తి ఉన్నా బాగోగులు చూసే మనిషి లేరు ఇక్కడ. మీ తాతయ్య లేకపోయినంత మాత్రాన నువ్వు ఒంటరిదానివి అయిపోతావా? నీకు కుటుంబం ఉంది. తండ్రి, పిన్ని, తమ్ముడు, చెల్లి, మేమంతా ఉన్నాం. పాత విషయాలు ఏం మనసులో పెట్టుకోకుండా నువ్వు మా దగ్గరకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం. అక్కడ నీకు అందరూ ఉంటారు. ఇన్నాళ్ళు నీ బాధ్యత తీసుకోలేకపోయావని మీ నాన్నగారు కూడా చాలా బాధపడుతున్నారు అంది. ఆ ఆఖరి మాటకి తల బాదుకోవాలి అనిపించింది రాజనాథానికి. ముందు చెప్పినవన్నీ ఎలా ఉన్నా పరశురాం తన గురించి బాధపడుతున్నాడంటే అషు నమ్మదని అతనికి బాగా తెలుసు. మిగతావన్నీ అబద్ధాలే అని తనకి ఈజీగా అర్థమైపోతుందని ఆయన బాధ. బాధపడుతున్నారా? ఎవరు? మీ భర్తనా? అది నా కోసం అంది అషు. అషు పరశురాంని నాన్న అని కూడా పిలవదని తెలిసి షాక్ అయింది అలివేణి. ఎంత పొగరి పిల్లకనుకుని, తప్ప అమ్మా, అలా అనకూడదు. ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి. ఇలా బయట వాళ్ళ ముందు అమర్యాదగా అసలు మాట్లాడకూడదు. అప్పుడంటే మీ తాతయ్య నిన్ను తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మీ నాన్న ఏం చేయలేకపోయారు. మేము నిన్ను దగ్గరికి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మీ తాతయ్య. అదే తలుచుకుని మీ నాన్న ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు. తమ్ముడు, చెల్లి కూడా ఎప్పుడూ నీ గురించి అడుగుతూనే ఉంటారు తెలుసా. కుటుంబాల్లో కోపతాపాలు మామూలే కదా, అవే పట్టుకుని కూర్చుంటే ఎలాగా? ఎప్పటికైనా మనము ఒకటే. నువ్వు తల్లి లేని పిల్లవి. నాకు మైత్రిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావంటే నమ్ము. నేను ఎన్నోసార్లు మీ నాన్నగారిని అడిగాను నేను మన ఇంటికి తీసుకొచ్చేద్దామని, కానీ నీకు ఇష్టం లేదని, ఒప్పుకోవని బాధపడేవారు. మన మధ్య పెద్దగా సంబంధాలు లేక
నేనెప్పుడూ నీ దగ్గరకొచ్చే ధైర్యం చేయలేదు. అలాగని ఎన్నాళ్ళని పట్టించుకోకుండా కూర్చుంటావు? అందుకే పెద్దదాన్నయినా నేనే తగ్గి వచ్చాను. నువ్వు కూడా పెద్ద మనసు చేసుకుని మన ఇంటికొచ్చేయి. నీ బాధ్యత కూడా మాదే కదా! మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. నీకు ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? అంది అలివేణి. అశు కుటుంబం గురించి యుధిర్‌కి ఏం తెలీదు. అలివేణి మాటల వల్ల కాస్త అవగాహన వచ్చింది కానీ పూర్తిగా అర్థం కాలేదు. అయినా కూడా అలివేణి ఉద్దేశం ఆ మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని అర్థమవడానికి ఎక్కువ టైం పట్టలేదు అతనికి. అయితే అతని ఆలోచన అంతా అలివేణి చెప్పింది అశు నమ్ముతుందా లేదా అనే. ఇంకేమైనా మిగిలిందా మీరు చెప్పేది? అని అడిగింది అశు. అంటే నీకు మన ఇంటికి రావడం అని అలివేణి అంటుండగానే జస్ట్ స్టాప్ దిస్ రబిష్. అది మీ ఇల్లు, ఇది నా ఇల్లు. సంబంధాలు కలపొద్దు. నేను మీ బాధ్యతని ఎవరు చెప్పారు? పెళ్లి చేస్తారా? ఎవరితో? మీ అన్నగారి కొడుకుతోనా? అసలు మీరెవరు నా లైఫ్ని డిసైడ్ చేయడానికి? మీరు ఆ మనిషి భార్య అనో నాతో ఏదో సంబంధం ఉందనో కాదు లోపలికి రానిచ్చింది. మీలా నా ఇంటికి ఎవరొచ్చినా నేను పిలిచి విషయం కనుక్కుంటాను. మీతో కానీ మీ ఇంటితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి నేనెలా వస్తానని అడగడానికి వచ్చారు? అప్పటిదాకా చెప్పిన కాకమ్మ కథలు ఇంకెక్కడైనా చెప్పుకోండి, నా దగ్గర కాదు. ఎవరితో మాట్లాడాలి, ఎవరి ముందు మాట్లాడాలో నాకు బాగా తెలుసు. తెలుసు కాబట్టే మీరు గేటు దాటి లోపలికి రాగలిగారు. నా నుంచి ఇంత రెస్పెక్ట్ తీసుకుంటున్నారు. డోంట్ ట్రై టు టీచ్ మీ. చాలా పదనగా వచ్చాయి ఆ మాటలు. అశు సీరియస్నెస్కి అలివేణి కొన్ని క్షణాలు మూగదైపోయింది. తనతో కష్టం కాదు, చాలా చాలా కష్టమని అర్థమైంది. అయినా కాస్త బ్రతిమాలాలని, అది కాదమ్మా, ఒక్కసారి ఆలోచించు, ఒంటరి పిల్లవి అంటుంటే నేనోసారి చెప్పాను నాకు మీ సోదంతా చెప్పొద్దని. అర్థం కాకపోతే మీ అన్నగారిని అడగండి. చాలా స్పష్టంగా చెప్తారు నా రియాక్షన్ ఎలా ఉంటుందో అని మరింత కటువుగా చెప్పింది అశు. అలివేణి రాజనాథాన్ని చూస్తుంది. వద్దన్నట్టు సైగ చేసుకున్నాడు. ఇక అర్థం చేసుకుంది. సరే అష్క, నీకు ఇష్టం లేదన్నా కూడా నేను అడగలేను. కానీ నాకు సహాయం చెయ్యమ్మా. నా కోసం, మీ నాన్న కోసం కాదు, నీ చెల్లెలి వరుసయ్యే మైత్రి కోసం ఒక సహాయం చేసి పెట్టు. కాదనుకు ప్లీజ్ అంది. ఏంటని కూడా అశు అడగలేదు. అప్పటికే ఆమె తత్వం అర్థమయ్యి అలివేణినే చెప్పడం కొనసాగించింది. ఈ మధ్యన ఎమ్మెల్యే చిదంబరం గారి అబ్బాయి ఎవరి మీదో కేసు పెడితే నువ్వు ఆ అబ్బాయికి వేలిప్పించావంట కదా. చేతన్కి మైత్రినిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. మనం కలిసి ఉండకపోయినా నీకు మాకు ఉన్న సంబంధం వాళ్ళకి తెలుసు. కలిసి ఉండట్లేదని బయట చెప్పుకోలేంగా. నువ్వు బెయిలిప్పించావని వాళ్ళు మా మీద కోపంగా ఉన్నారు. ఆడపిల్లనిచ్చుకునేవాళ్ళం. రేపు వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే ఈ విషయం మధ్యలో వచ్చి మాట పడాల్సి వస్తుంది. వాళ్ళు పట్టింపులకు పోతే సంబంధమే క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని నువ్వేమనుకోకుండా ఎమ్మెల్యేకి, చేతన్కి ఒక్కసారి చెప్పావంటే, ఒక్క సారీ చెప్పావంటే మైత్రి పెళ్ళికి ఎలాంటి అవంతరం ఉండదు. దయచేసి ఒక్క మాట కాదనకు అంది. చాలా రిక్వెస్టింగ్గా అడిగింది. తన టాపిక్ రావడంతోనే యుధిర్ అలర్ట్ అయ్యాడు. తన కోసం చేతని వాళ్ళకి ఎదురెళ్ళి బేరిప్పించినా, తండ్రితో సంబంధం లేకుండా ఉంటున్నా, చెల్లెలి పెళ్లి విషయం కాబట్టి తగ్గుతుందేమో అనుకున్నాడు. కానీ అశు ఆలోచనలు అలా లేవు. అలివేణి ఆ విషయం చెప్పడమే మైత్రి అనే కాదు, ఒక ఆడపిల్లకి అలాంటి వెధవని పనిమాలా తీసుకొచ్చి మరీ పెళ్లి చేయడం సరైన నిర్ణయం కాదు. ఆ పెళ్ళిని మానుకోండి అన్న మాటని నోటి వరకు వచ్చి ఆగిపోయింది అశుకి. ఇప్పుడు ఆమె ఆ విషయం చెప్తే తను వాళ్ళ గురించి పట్టించుకుంటుంది అనుకుంటారు. తన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే ఏం చెప్పలేదు. ఆ పెళ్ళి మాత్రం జరగదు అనుకుంది. సి మిసెస్ పరశురామ్, నేను నాకు కరెక్ట్ అనిపించింది ఏదైనా చేస్తాను. వాళ్ళకి మీకు సంబంధం ఉందని నేను సజెస్ట్ ఇచ్చుకోవడం అనేది జరగని పని. అది కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్యాయంగా బ్రతికే ఆ ఎమ్మెల్యేకి, డబ్బు బలుపుతో కొట్టుకుంటూ జులాయిలా తిరిగే చేతన్కి నెవర్. ఈ విషయంలో నేను ఎలాంటి హెల్ప్ చేయను. ఇక వెళ్ళండి అని డోర్ చూపించింది. తను ఒప్పుకోలేదని నిరుత్సాహపడినా కూతురి జీవితం కోసం తగ్గకుండా, అలా అనకమ్మా, మైత్రిని నీ చెల్లెలుగా కాకపోయినా ఒక ఆడపిల్లగా అనుకుని ఆలోచించు. మంచి సంబంధం, ఇంత చిన్న విషయానికి తప్పిపోతే అలాంటిది మరొకటి తేలేం. అందుకే ఎంతలా బ్రతిమాలుతున్నా. నీ తల్లి లాంటిదాన్ని అంటుండగానే షటప్ అని అరిచింది అశు. ఆమె అరుపుకి ముగ్గురు ఉలికిపడి చూశారు. డోంట్ డేర్. నిన్ను నా తల్లితో ఎప్పటికీ పోల్చుకో, అసహ్యంగా ఉంటుంది.
పెళ్ళయి ఒక కూతురున్న మగాడిని వచ్చించి అతనికి కుటుంబం ఉంటుందని తెలిసి కూడా బరితెగించిన బిట్ అని సడన్గా ఆగిపోయింది అశు. అంతకు మించి దాని గురించి మాట్లాడలేకపోయింది. కాదు, ఏదో ఆమెను ఆపేసింది. అప్పటి వరకు ఆవేశంగా పలుకుతున్న ఆమె మాటల ప్రవాహానికి అడ్డు ఎందుకు వచ్చిందో అక్కడున్న మిగతా ముగ్గురికి అర్థం కాలేదు. పచ్చటి సంసారాన్ని నాశనం చేస్తున్న నువ్వు, ఆ మనిషికి దగ్గరవడానికి నా కుటుంబాన్ని విడదీసి పాపం చేస్తున్న నువ్వు నా తల్లి పేరు పలకడానికి కూడా పనికిరావు. ఇప్పుడు నువ్వు వచ్చినట్టే ఎన్నోసార్లు మా అమ్మ నీ దగ్గరకు వచ్చి కొంగు చాచి నా భర్తను వదిలేయమని అడిగితే కనికరించావా? నీ స్వార్థం వల్లే నా తల్లి చెల్లి నాకు దూరం అయ్యారు. అయినా కూడా చీమ కుట్టినట్టుగా ఉండిపోయాడు నీ భర్త. మీలాంటి వాళ్ళని నా కుటుంబం అని నేను ఎప్పుడూ అనుకోను కూడా. గెటౌట్ అని అరిచింది అశు. నిప్పులు కక్కే చూపులతో అంత గట్టిగా చెప్పేసరికి నోరు మూతపడిపోయింది అలివేణికి. ఆమె కళ్ళలోకి చూడాలన్నా కూడా భయమేసింది. ఆడవాళ్ళకు కూడా అంత కోపం వస్తుందని అప్పుడే తెలిసింది. రాజనాథం కల్పించుకుని అషిక ఒకసారి మైత్రి గురించి అంటుంటే ఐ సెడ్ నో అంది ఉరిమి చూస్తూ. రాజనాథం మరో మాట మాట్లాడలేదు. తన చేతికున్న స్మార్ట్ వాచ్లో ఒక బటన్ ప్రెస్ చేసింది అషు. సెకండ్ల టైంలోనే బయటున్న అషు పర్సనల్ సెక్యూరిటీ లోపలికి వచ్చేశారు. డేవిడ్, వీళ్ళు బయటకు వెళ్ళకపోతే మీరు పంపించండి అంది. వెళ్ళకపోతే ఎలా పంపించాలో ఇండైరెక్ట్గా చెప్తూ. రాజనాథం వెంటనే లేచాడు. అలివేణి చేతిని తట్టి బయటికి నడిచాడు. ఆయన వెనకే అలివేణి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఏదో ఆలోచిస్తూ తల సోఫా వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది అషు. యుధీర్ ఆమెని కదిలించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.